ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ టీమ్. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు హెర్బలిస్ట్ ఇంకా ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు. ఎంతో మందికి ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. చాలా ప్రకృతి పరంగా వచ్చే ఒక ఆకును అలమును తీసుకొని దాన్ని ఒక మెడిసిన్గా, ఒక అమృతం లాగా అందరి ప్రాణాలు కాపాడుతున్నారు. సో సార్తో మాట్లాడి ఈరోజు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అసలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి? ఏవేవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కిందకి వస్తాయి? అసలు ఎందుకు వస్తుంది ఈ ఆటో ఇమ్యూనిటీ లేక వస్తుందా? కారణాలు ఏంటి? అంటే ఈ ఆటో ఇమ్యూన్ అన్న పేరులోనే అర్థం హ్మ్. ఉందమ్మా. హ్మ్. ఆటో ఇమ్యూన్ అంటే ఇమ్యూనిటీని తగ్గిపోవటం వల్ల వచ్చే డిసీజెస్ అన్నమాట. ఓకే. అదే విధంగా హ్మ్. మీ బాడీలో ఏదైతే ఇమ్యూనిటీ సెల్స్ ఉన్నాయో హ్మ్. అవి మనకు వ్యతిరేకంగా వర్క్ చేస్తాయమ్మా. హ్మ్. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే అయితే ఇమ్యూనిటీ పెంచే సెల్స్ ఉన్నాయో వాటిని పుట్టకుండా చేస్తాయి. హ్మ్. దీనివల్ల ఇది ఒకసారి ఆటో ఇమ్యూన్ వస్తే అమ్మా ఇంకా లైఫ్ లాంగ్ తగ్గదనేది ఇవాళ మోడర్న్ మెడిసిన్‌లో చెప్తారు. హ్మ్. అందుచేత ఈ ఆటో ఇమ్యూన్ రావడానికి కారణం ఏంటంటే, ముందర ఆటో ఇమ్యూన్ ఎన్ని రకాలున్నాయో తెలుసుకుందామా? ఆటో సప్ ఇమ్యూన్‌లో కూడా రకాలున్నాయా అన్ని రకాలు చెప్పండి? కదమ్మా. క్యాన్సర్ కూడా మరి ఆటో ఇమ్యూన్‌లోకి వస్తుంది. ఓహ్! రొమటాయిడ్ ఆర్థరైటిసు, హ్మ్. సోరియాసిస్సు, హ్మ్. సోరియాటిక్ ఆర్థరైటిసు, హ్మ్. ఆస్టియోపోరోసిస్సు, హ్మ్. థైరాయిడ్‌లో కూడా హషిమోటో థైరాయిడ్ అని ఒకటి ఉందమ్మా. హషిమోటో థైరాయిడ్. హషిమోటో హ్మ్. మామూలు థైరాయిడ్, హషిమోటో. హ్మ్. అది ఆటో ఇమ్యూన్ మళ్ళీ. ఆ! మామూలు థైరాయిడ్ కన్నా అది కొంచెం ఇబ్బంది పెడుతుందనమాట. దానివల్ల అనేక రకాలు జ ఇంకా థైరాయిడ్ ఒకటే కాకుండా దానివల్ల అనేక రకాల వ్యాధులొస్తాయండి. హ్మ్. అది ఆటో ఇమ్యూన్. హ్మ్. ఎందుకంటే బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయింది కాబట్టి ప్రతీదీ కూడా మన బాడీ మీద అటాక్ చేస్తుంది. హుహు. హ్మ్. అదే విధంగా హెపటైటిస్ సి, హ్మ్. హెపటైటిస్ బి, ఐబీఎస్ హ్మ్. లేకపోతే కొలైటిస్, హ్మ్. ఐబీఎస్‌లోనే కొలైటిస్ అంటారు కదమ్మా! హ్మ్. హ్మ్. అటువంటివి కూడా ఇయన్నీ కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. హ్మ్. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది అంటే రీజన్ ఏంటంటేనండి, హ్మ్. మన బాడీలో ఎసిడిక్ నేచర్ పెరిగిపోయినప్పుడు, హ్మ్. అంటే పీహెచ్ పెరిగిపోయినప్పుడు గాని, బాగా తగ్గిపోయినప్పుడు గాని, మీ బాడీ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. హ్మ్. పూర్వం ఎలా ఉండేదండి? 2 టైమ్స్ తినేవారు. అవును. 2 టైమ్స్ తిన్నప్పుడు ఏమయ్యేదంటే, మీ బాడీలో మీ స్టొమక్‌లో ఏదైతే గుడ్ బాక్టీరియా ఉందో, హ్మ్. టీ సెల్స్‌ని తయారు చేసి బాక్టీరియా, హ్మ్. దానికి టైమ్ ల్యాప్స్ సరిపోయేదమ్మా దానికి సమయం. ఓకే. దానికి ఇప్పుడు సమయం లేకుండా మనం ఏం చేస్తాం, లెగ్గానే టీలో, కాఫీలో ఇంకోటో హ్మ్. బ్రేక్‌ఫాస్టు, హ్మ్. లంచి, తాగేస్తాం. హ్మ్. లంచి, హ్మ్. స్నాక్సు, మళ్ళీ ఈవినింగ్ డిన్నరు. ఆ! ఇలాగా 4, 5 సార్లు మనం ఏదోటి ఆహారం అనేది లోపలికి పంపుతున్నాము. అవును. హ్మ్. ఈటిలిని అరిగించడానికి ఎంతసేపు మన పొట్టలో ఉన్న గట్‌లో ఉన్న బెస్ట్ బాక్టీరియా, గుడ్ బాక్టీరియా అంతా కూడా హ్మ్. ఈ ఆహారాన్ని అరిగించడానికి తప్ప దానికి రెస్ట్ ఇవ్వట్లేదమ్మా. హ్మ్. హ్మ్. ఇవ్వనప్పుడు ఏం చేస్తుందంటే అది, హ్మ్. ఈ కంటిన్యూగా తినటం వల్ల హ్మ్. మీ బాడీ కూడా అరిగించడానికి ఫ్లూయిడ్స్‌ని రిలీజ్ చేయడం అనేది బాడీ యొక్క ప్రకృతి. హ్మ్. అనేక రకాలైన ఆమ్లాలను రిలీజ్ చేస్తుంది. వాటిల వల్ల మీరు తిన్న ఆహారం అరుగుతుంది. అరిగిపోతుంది. కంటిన్యూగా రిలీజ్ చేస్తుంది. మీరు తింటానే ఉన్నారు, అది రిలీజ్ చేస్తానే ఉంది. హ్మ్. అప్పుడు ఏమైందండి, ఆమ్లాలంటే ఏంటమ్మా? అంటే యాసిడ్స్ అండ్ యాసిడ్స్. ఎస్టర్స్. హ్మ్. ఆ యాసిడ్స్ ఏం చేస్తాయి, పెరిగి, పెరిగి, పెరిగి మీ బాడీలో పీహెచ్ పడిపోను, పెరిగిపోను. హ్మ్. అప్పుడు ఏమవుతుందమ్మా, మీ బాడీలో ఇమ్యూనిటీ అనేది మాక్సిమం తగ్గిపోతుంది. హ్మ్. హ్మ్. అప్పుడు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేది మీ బాడీని అటాక్ చేసి ఓకే. అతి తొందరగా మీకు ఆ వ్యాధిలోకి తీసుకెళ్ళడానికి ఆటిలకి అవకాశం ఇస్తున్నామనమాట మనం. ఏదైతే వీక్‌గా ఉంటుందో ఆ వీక్ పాయింట్‌కి రిలేటెడ్ డిసీజెస్ వస్తూ ఉంటాయా సార్? వస్తుందండి. హ్మ్. అందుకేంటంటే ఇప్పుడు చూడండి ఈ మధ్యన ఈ సెలబ్రిటీస్ గాని హ్మ్. చాలామంది ఆల్కలీన్ వాటర్ అని తాగుతున్నారు కదా! అవును. అవును. ఆల్కలీన్ వాటర్ అంటే అదేనమ్మా. హ్మ్. మీ బాడీని పీహెచ్ నుంచి నార్మల్‌లోకి తీసుకురావడమే ఆల్కలీన్ బాడీ అంటాం. ఓకే. అప్పుడు హ్మ్. మీ పీహెచ్ ఎంత ఉండాలంటే బాడీలో హ్మ్. యూరిన్ పీహెచ్ గాని, స్వెట్టింగ్ గాని, హ్మ్. మన ఉమ్ములో కూడా పీహెచ్ చూడొచ్చమ్మా. ఓహో! అది ఎంత ఉండాలంటే 6.6 నుంచి హ్మ్. 7.25, హ్మ్. 7.3 దాకా ఉంటే చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు మీరు. ఓకే. మీకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అనేది మీ బాడీలోకి రాదు. హ్మ్. హ్మ్. అందుచేత ఈ హ్మ్. ఆటో ఇమ్యూన్ అనేది బాడీలోకి రాకుండా ఉండటం కోసం హ్మ్. బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా. బేకింగ్ ఓకే. సోడా. నార్మల్‌గా కేక్స్‌లోనో మీ లేకపోతే ఐ డ్రీమ్‌లో ఒక హ్మ్. అద్భుతాన్ని చెప్తున్నాను. ఆ! అది ఏంటంటేనమ్మా, మనం ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాం వాటర్‌ని. ఆ! జీరో బి.
దాని పేరు జీరో అనండి. అంటే జీరో అంటే దాని అర్థం ఏంటమ్మా? ఏం ఏమీ లేదు, లేవు. ఓకే. ఏమీ లేదు. మినరల్ వాటర్స్ అంటారా సార్? మినరల్ వాటర్ మినరల్ వాటర్ గాని కాదమ్మా అది. ఆ! మినరల్ వాటర్ ఎలా అవుతుంది? మినరల్ వాటర్ అంటే జీరో మినరల్స్ మినరల్సా? ఉండాలి. హ్మ్. జీరో అంటే ఏమీ లేవు అందులో. ఓకే. మినరల్ లేదు, బ్యాక్టీరియా లేదు, గుడ్డు లేదు, బ్యాడ్ లేదు. అంతా జీరో. హ్మ్. అయి తాగినా ఉపయోగం లేదండి. ఓన్లీ దాహం తీర్చుకోవడానికి తాగడం తప్ప. పూర్వం అయితే చెరువులు, నదులు, కాలువల ఎక్కడ పడితే అక్కడ తాగేవారు. వాటిల్లో అన్ని రకాలు ఉండేవి. కాల్షియం గాని, ఐరన్ గాని, మినరల్స్ అన్నీ ఉండేవి. ఆ! ఇప్పుడు అయ్యేం లేవు కదా! అందుచేత కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు రావడం, బాడీ ఏమో ఎస్టిక్‌లోకి వెళ్ళిపోవడం ఇయన్నీ హ్మ్. జరుగుతున్నాయి. హ్మ్. ఇక్కడ మీరు ఆ వాటర్ నిజంగా మీరు తాగాలంటే సిటీలో కష్టం అమ్మా. ఎందుకంటే బ్లీచింగ్ కలుపుతారు కాబట్టి అవును. ఫిల్టర్ చేసుకోకపోతే ఇంకా ప్రమాదం. హ్మ్. అందుకు పల్లెటూరులో ఉండేవాళ్ళు గాని, అవకాశం ఉన్నవాళ్ళు నూతి నీళ్ళు ఇలాంటివి తెచ్చుకునండి. హ్మ్. ఒక 10 లీటర్స్‌కమ్మా హ్మ్. ఒక 2 గ్రామ్స్ బేకింగ్ సోడా, హ్మ్. ఒక 2 గ్రామ్స్ సైంధవ 10 లీటర్స్‌కి. ఓకే. కొంచెం ఒక పావు లేదు స్పూన్ మీరు అంటారా? ఒక 100 తెచ్చుకొని కలిపేసుకొని ఉంచుకోండి బాటిల్‌లో. హ్మ్. మీరు ఆ పాత్రలో పోసుకున్న వెంటనే 10 లీటర్స్ హ్మ్. ఒక చిన్న స్పూన్ అందులో కలిపేయండి అంతే. హ్మ్. దట్స్ ఆల్. హ్మ్. అది ఆల్కలీన్ వాటర్ అయిపోతుంది. అంతేనా? అంతే. ఇంకేం అవసరం లేదు. ఏం అవసరం లేదండి. ఓకే. అది ఆల్కలీన్ వాటర్ అయిపోతుంది. హ్మ్. అందులో ఇంకా టాక్సిన్స్ ఉన్నాయని డౌట్ వచ్చింది. హ్మ్. ఒక సిల్వర్ మన రాగి ప్లేట్ అందులో పడేయండి. ఒక రాగి గ్లాసు. హ్మ్. అప్పుడు అందులో ఉన్న హై మెటల్స్ గాని, అంటే హై యాసిడ్స్ లాంటివి ఉంటే హ్మ్. రాగి ప్లేట్ నీళ్ళలో ఏస్తే కలర్ ఎందుకు మారుతుందో తెలుసమ్మా మీకు? ఆ క్లోరైడ్స్‌ని, సల్ఫేట్స్‌ని అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. హ్మ్. ఏయైతే మన శరీరానికి చెడు చేసి యాసిడ్స్ ఉన్నాయో హ్మ్. వాటిని అబ్జర్వ్ చేసుకొని రంగు మారుతుంది. ఓకే. మనం మళ్ళీ చింతపండు, నిమ్మకాయ పెట్టి కొడితే తళతళ మెరుస్తాం. మెరుస్తూ ఉంటది. యెస్. యెస్. అందుకు ఈ 2 కలపగా కూడా ఏమన్నా చెడు ఉంటే అది తీసేసుకుంటుంది. హుహు. ఈ విధమైన నీరు మీరు తాగారనుకోండి, హ్మ్. మీకు ఆటోమేటిక్‌గా మీ బాడీ ఆల్కలీన్‌లోనే ఉంటుంది ఎప్పుడు. ఓకే. ఓకే. అప్పుడు మీకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావండి. వాళ్ళేదైనా జనరల్‌గా యాడ్ ఇచ్చినప్పుడు కూడా ఇంత పెట్టి ఎలా తాగుతాం మనం? ఒక ఆ! బాటిల్‌కి 100 పెట్టి ఆల్కలైన్ వాటర్ తాగడం ఎలా అనుకుంటారు? 100 ఏంటమ్మా 10,000 కూడా ఉన్నాయంట అందులో. ఆ! ఆ! హ్మ్. మరి ఎవరో కోహ్లీ ఏదో రోజు ₹1,00,000 అవే నీళ్ళు తాగుతారు అని చెప్తారు. ₹1,00,000 అవును. తాగుతాడని చెప్తారు. అవునవును. మరి హ్మ్. ఉండుంటాయి అందులో. హ్మ్. ఎందుకంటే వాళ్ళున్న పొజిషన్‌లో ఏంటంటే వాడు తాగితేనే గొప్ప. ఎఫోర్డబుల్ అవును. తాగితేనే ఆడు గొప్ప. తాగితే కూడా ఆ కంపెనీకి పబ్లిసిటీ. అవును. 2 జరుగుతాయమ్మా. హ్మ్. హ్మ్. అంచేత ఏంటంటే ఒక సామాన్యుడు ఆరోగ్యంగా ఉండాలి. ఈ హ్మ్. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే యెస్. ప్రతి ఒక్కళ్ళు కూడా హ్మ్. ఇంట్లో అట్‌లీస్ట్ మీరు 0 అయినా ఈ కలుపుకోండి. ఆ! కలుపుకుంటే అట్‌లీస్ట్ మీ బాడీలో ఈ కలిపి తాగటం వల్ల హ్మ్. మీ బాడీలో ఉన్న ఎసిటిక్ నేచర్‌ని తగ్గిస్తాయి. తగ్గిస్తుంది. ఓకే. ఆటోమేటిక్‌గా ఆల్కలీన్‌లోకెళ్తారు. హ్మ్. హ్మ్. అంత అద్భుతమైన ఈ క్రియని హ్మ్. జస్ట్ ఆ 2 చేస్తాయండి. ఓకే. సార్ వెరీ ఆహారంలో సింపుల్. హ్మ్. ప్రతి సామాన్యుడు వాడుకోవచ్చు. ఇక్కడ ఓకే. డబ్బున్నోళ్ళు అక్కర్ల. హ్మ్. హ్మ్. వెరీ సింపుల్. మీరు 200 గ్రాములు తెచ్చుకుంటే మీకు నియర్లీ 2 అందులో మంత్స్ వస్తాయి. ఎంతైతే మనకి మినరల్స్ అవన్నీ ఉంటాయో, ఇందులో కూడా మనం ఇలా చేసుకున్నప్పుడు ఇందులో కూడా అవి లభిస్తాయి. అవును. ఆ! రాక్ సాల్ట్‌లో కొన్ని వందల మినరల్స్ ఉంటాయమ్మా. హ్మ్. అందుకు రాక్ సాల్ట్ కలుపుతున్నాం. మనం సైంధవంలో అంటే రాక్ సాల్టే. హ్మ్. హ్మ్. మీ ప్రేక్షకులకి అర్థమవుతుందని ఇంగ్లీష్‌లో చెప్తున్నాను నేను. హ్మ్. ఆ రాక్ సాల్ట్, బేకింగ్ సోడా అమ్మ. ఓకే. మంచి బేకింగ్ సోడా తీసుకోమనండి. హ్మ్. డూప్లికేట్ కాకుండా. హ్మ్. 2 కలుపుకొని డబ్బాలో పెట్టుకోమనండి. హ్మ్. పావుకేజీ తెచ్చుకున్న ఎంతమ్మా 200లో అయిపోతుంది. అవును. మీకు 6 నెలల్లో వస్తుంది. హ్మ్. అంటే అవును. మీకు ఎంత తక్కువ ఖర్చుతోటి మనకొచ్చే అది ఆటో కూడా ఇమ్యూన్ కొంచెం జస్ట్ అలా సింపుల్‌గా కలుపుకోవడమే. ఇంక మనం ఏం అంతే అందులో చెయ్యక్కర్ని కూడా కలిపేసి లేదు. ఏసుకోవడమే. ఆ! ఆ! ఓకే. ఏ పని లేదింక. హ్మ్. హ్మ్. అంత చక్కగా ఈ పని చేస్తాయండి. హ్మ్. అదే విధంగా బయట నుంచి కూరలు తెచ్చుకున్నారు. లేకపోతే పళ్ళు తెచ్చుకున్నారు. వాటిల హ్మ్. మీద స్ప్రేయింగ్ ఉందని భయపడుతున్నారు. హ్మ్. మీరు బేకింగ్ సోడా, రాక్ సాల్ట్, హ్మ్. పసుపు, హ్మ్. నిమ్మరసం హ్మ్. ఆర్ వెనిగర్ హ్మ్. ఒక 4, 3 కలుపుకున్నామా వీటిల్లో మీరు ఆ వాటర్‌లో ఇయేసేసి స్ప్రేయింగ్ చేసినయి ఒక హ్మ్. 10 నిమిషాలు ఉంచేసి, తీసి శుభ్రంగా స్వీట్ వాటర్‌లో కడుక్కొని, హ్మ్. గుడ్డతోటి తుడుచుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి. హ్మ్. ఆటిలికున్న అన్ని రకాలైన ఏది ఈ పురుగు మందులు, ఎరువులు, హ్మ్. క్రిములు ఇయన్నీ కూడా చచ్చిపోతాయండి. హ్మ్. చచ్చిపోయి మీకు 99% డైల్యూట్ అయిపోతాయమ్మా ఇయన్నీ. ఓకే. ఓకే. మీరు 90% అబోవ్ సేఫ్‌లోకెళ్ళిపోతారు. ఓకే. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మనకు హ్మ్. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ రాదండి. ఓకే. అంతకంటే ప్రమాదం ఈ డిష్ వాషర్‌లు. హ్మ్. హ్మ్. మనం వాడే సోప్స్ ఉన్నాయి కదండీ! ఆ సోప్సు మనం తోమిన తర్వాత ఇప్పుడు పని వాళ్ళని పెట్టుకుంటాం మనం తోమలేకపోతే. హ్మ్. వాళ్ళు గబగబా తోమేసి పైప్ కింద పెట్టి కడిగేసి ఎళ్ళిపోతారు. అవును. ఆ సోప్ దానికి అంటుకుపోయిందనుకోండి, హ్మ్. ఎంత పవర్‌ఫుల్ కెమికల్స్ అమ్మా అయి. మీరు 10 రోజుల క్రితం అంటుకున్న స్టెయిన్స్ కూడా వదిలిపోతాయని పబ్లిష్ చేస్తున్నారు. హ్మ్. అంత పవర్‌ఫుల్ సోప్ మీ బాడీలోకెళ్తే ఏమవుతుందమ్మా? హ్మ్. అవును. పేగులన్నీ పాడైపోతాయి. ఆ ఇంతకుముందు చక్కగా కెమికల్. వేరే మెథడ్స్ ఉండేవి. ఇప్పుడసలు ఎవరు అలా చేసేవాళ్ళు ఆవు కూడా లేరు. కచ్చికలు, పొయ్యిలో బూడిద, అవును. లేతే ఇసుక, అవును. మట్టి హ్మ్. అయి పెట్టి శుభ్రంగా గడ్డి పెట్టి తోమేవారు. హ్మ్. అయి అయి ఎళ్లి లోపలికెళ్తే ఇంకా మంచిదయి. హ్మ్. ధాతువులుంటాయి ఆటిల్లో. హ్మ్. హ్మ్. హ్మ్.
ఓకే. ఈ వెళ్ళడం వల్ల ఏమవుతుంది, అల్సరైటిస్ కొలైటిస్, లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్, లేకపోతే ఇవన్నిటికి ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి డిష్ వాష్, అదే మనం గిన్నెలు కడుక్కునే సబ్బులు, లేకపోతే మనం బట్టలు ఉతుక్కునే సర్ఫ్లు, ఇవన్నీ కూడా కారణం. ఒకవేళ చేసినా హై మంచిగా క్లీన్ కెమికల్స్ కదండి, చేసుకోవడం. చాలా పవర్ఫుల్ కెమికల్స్. కొన్ని ఎంత అవాయిడ్ చేద్దామన్నా లైఫ్ స్టైల్ ఒక భాగం అయిపోయాయి. అవును. డిష్ వాషర్లు కానీ, చాలా ప్లాస్టిక్ కానివ్వండి, ఎంత అవాయిడ్ చేద్దాం ప్లాస్టిక్ కూడా అనుకున్నా ప్రమాదం. ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ వస్తూనే ఉంటుంది. మనం ఉంటుంది. తినే పదార్థాల్లోనూ అవును. కొబ్బరి నీళ్ళు తెచ్చుకోవాలన్నా ఏదైనా కానీ. అవును. బట్ కాషియస్గా ఉండడం ఎంతైనా మంచిది అండి. మీకు ఏమైనా ఇలా రిలేటెడ్ ఇష్యూస్ కనుక ఫేస్ చేస్తుంటే, మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఇఫ్ మెడికేషన్ యూజ్ అయినా కానీ సార్ సజెస్ట్ చేస్తారు. మీకు ఎలాంటి డిసీజెస్ ఉన్నా కానీ తప్పకుండా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం అయితే వదలకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.